హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎన్సి అకాడమీ. సో ఈ రోజు మనం ఈ క్లాస్ లో గ్రామర్ టాపిక్స్ మీద బిట్స్ అనేవి తీసుకొని, అంటే 3 డిఫరెంట్ లెవెల్స్ లో బిట్స్ అనేవి తీసుకొని వాటికి ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఆన్సర్ ఎందుకు వచ్చిందనే ఎక్స్ప్లెనేషన్ కూడా మనం తీసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ విత్ కంజంక్షన్ పార్ట్. సో ఈ గ్రామర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బిఎన్సి అకాడమీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ కాన్సెప్ట్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, జస్ట్ డూ కాంటాక్ట్ us అండ్ లెట్స్ గో విత్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, రవి ఈజ్ ఎ టీచర్, హరి ఈజ్ ఎ టీచర్. ఇక్కడ 2 సెంటెన్సెస్ అనేవి మనం ఇచ్చాము. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ పార్ట్ వేర్ వీఆర్ ప్రాక్టీసింగ్ అబౌట్ కంజంక్షన్స్. ఓకేనా? సో ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఇచ్చారా. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం కంజంక్షన్స్ యూస్ చేసి మనం జాయిన్ చేయాలి అండ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. రైట్? సో హియర్ బ్రాకెట్ లో మీకు ఇచ్చినటువంటి హింట్ ఏంటి అంటే అండ్ యూస్ చేసి 2 సెంటెన్సెస్ ని జాయిన్ చేయాలి. ఎస్, యూ కెన్ డూ ఇట్ బై యువర్ ఓన్. నేను ఆన్సర్ చెప్పడానికి ముందే మీరు నోట్స్ లో రాసుకుంటే కనుక ప్రాబ్లం లేదు. ఓకేనా? రవి ఈజ్ ఎ టీచర్, హరి ఈజ్ ఎ టీచర్. So let's see the answer. Use and to join 2 subjects performing the same action. That means Ravi and Hari are teachers. ఇక్కడ ఆర్ అయిపోయింది, ఎందుకంటే రవిని హరిని 2 పీపుల్ ని మనం ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇద్దరు మనుషులు చెప్తున్నాం కాబట్టి అక్కడ ఈజ్ రాదు. ఒక్కొక్కరి గురించి చెప్పేటప్పుడు ఈజ్ వస్తుంది, ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నాం కాబట్టి ఆర్ వస్తుంది. సో మేక్ దిస్ పాయింట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద కాఫీ వాజ్ హాట్, ద కాఫీ వాజ్ స్వీట్. బోత్ అండ్ యూజ్ చేసి వీటిని జాయిన్ చేయమని చెప్పి ఇచ్చాం. ఓకేనా? సో ద ఆన్సర్ ఈస్ ద కాఫీ వాజ్ బోత్ హాట్ అండ్ స్వీట్. ద కాఫీ వాజ్ బోత్ హాట్ అండ్ స్వీట్. ఓకేనా? సో ఇక్కడ బోత్ అండ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ 2 క్వాలిటీస్ ఇచ్చాం. ఏంటి ఆ క్వాలిటీస్? హాట్ అనేది ఒక క్వాలిటీ అయితే స్వీట్ అనేది ఒక క్వాలిటీ. ఆ 2 క్వాలిటీస్ ని మనం ఎంఫసిస్ చేయడం కోసం ఇక్కడ బోత్ అండ్ యూజ్ చేసాం. ఓకేనా? బోత్ అండ్ యూజ్ చేస్తాం. రైట్, కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. హీ ఈస్ పూర్, హీ ఈస్ ఆనెస్ట్. దేన్ని యూజ్ చేయమన్నారు? ఆల్దో. రైట్, కమింగ్ టు ద రూల్ హియర్. ఆల్దో అనేది ఎందుకు యూజ్ అవుతుంది? సో ఆల్దో అనేది ఒక కాంట్రాక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది, కాంట్రాస్ట్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? హీఈస్ పూర్, హీఈస్ ఆనెస్ట్. తను పేదవాడైనప్పటికీ తను చాలా ఆనెస్ట్ పర్సన్ అని కదా. సో లెట్స్ మేక్ దిస్ సెంటెన్స్. ఆల్దో హీ ఈస్ పూర్, హీ ఈస్ ఆనెస్ట్. Got it? Very good. Now the next question. Let me give you big marks, then it will be easy for you to mark it. ఓకేనా? సో ఆల్ దో కూడా కంప్లీట్ అయిపోయింది, అన్కంప్లీట్ అయిపోయింది, బోత్ కంప్లీట్ అయిపోయింది. నా నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ హాలిడే, వీఆర్ గోయింగ్ టు ద పార్క్. సో దీన్ని మనం సిన్స్ యూజ్ చేసుకుని మనం సెంటెన్స్ అనేది కంబైన్ చేయమని చెప్పి ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద పార్ట్ దట్ వీ నీడ్ టు డూ హియర్? సిన్స్ ఇట్ ఈస్ ఎ హాలిడే, కామా వీఆర్ గోయింగ్ టు ద పార్క్. ఎవరికైనా ఈ సెంటెన్సెస్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్ ఫార్మాట్ లో కావాలి అంటే జస్ట్ డూ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ లో దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డూ జాయిన్. రైట్, సో సీ హియర్, సిన్స్ ఇట్ ఈస్ ఎ హాలిడే వీఆర్ గోయింగ్ టు ద పార్క్. ఇది హాలిడే కాబట్టి ఈరోజు మనం పార్క్ వెళ్తున్నాం. సిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ హాలిడే అనే రీజన్ చూపిస్తున్నాం కాబట్టి సిన్స్ అనేది యూజ్ చేస్తాం. Hope you are clear, right? And coming to the fifth one, play well, leave the room. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? ఆర్ అనేది యూజ్ చేయాలి. సో ఆర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము? ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ చెప్పడం, లేదంటే ఒక చాయిస్ బిట్వీన్ 2 యాక్షన్స్ డినోట్ చేసినప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాం. రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్ ఆర్ యూజ్ చేసి కనెక్ట్ చేయాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ? ప్లే వెల్ ఆర్ లీవ్ ద రూమ్. ప్లే వెల్ ఆర్ leave the room is the right answer. Okay, and coming to the next one, he was very tired, he could not sleep. He was very tired, he could not sleep. Use the sentence with but. Okay, so what is the answer here? He is very tired but he could not sleep. He was very tired but he could not sleep. Right? ఇక్కడ బట్ అనేది ఏం చేస్తుంది? 2 ఆపోజిట్ ఐడియాస్ ని
కనెక్ట్ చేస్తుంది. ఒక పక్క టైర్డ్ అనే ఎగ్జాక్షన్ మనం చూపిస్తున్నాము, అట్ ద సేమ్ టైం కుడ్ నాట్ స్లీప్ అని ఇనబిలిటీ టు స్లీప్ ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, రైట్? ఇయర్ టూ ఆర్ ఆపోజిట్ ఐడియాస్ ని కలిపి ఒక సెంటెన్స్ లో మనం తీసుకొస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ బట్ హియర్. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్, ద రోడ్ వాజ్ రఫ్, హి డ్రోవ్ స్లోలీ. We need to combine these two sentences using as అనే కంజంక్షన్ యూజ్ చేసి ఈ టూ సెంటెన్సెస్ మనం జాయిన్ చేయాలని అంటారు. ఓకేనా? సో లెట్స్ డూ ఇట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? యాజ్ ద రోడ్ వాజ్ రఫ్ he drove slowly. As the road was rough, he drove slowly. ఓకే, సో ఇక్కడ యాజ్ అనేది యూజ్ అవుతుంది కదా. యాజ్ అనేది ఒక రీజన్ ని కానీ ఒక కారణాన్ని కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? ఒక రీజన్ ని కానీ కారణాన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి ఇక్కడ అర్థం ఏంటిదండి? ద రోడ్ వాజ్ రఫ్, హీ డ్రోవ్ స్లోలీ. యాజ్ ద రోడ్ వాజ్ రఫ్, రోడ్డు రఫ్ గా ఉన్న కారణంగా, అంటే గతుకులుగా ఉన్న కారణంగా స్లోగా డ్రైవ్ చేశాడు. అంటే ఇక్కడ మనం ఒక రీజన్ చూపిస్తున్నాం. సో ఇట్ ఇస్ యూజ్డ్ యాజ్ దేర్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి. హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, హీ వాజ్ సిక్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలని చెప్పి ఇచ్చారు బ్రాకెట్ లో, బికాస్ అనేది యూజ్ చేయాలి, రైట్? యూజ్ బికాస్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? He did not come to school because he was sick. Come again. He did not come to school because he was sick. అర్థమవుతుంది కదా? What is the answer here? ఏమవుతుంది నాన్న ఇక్కడ ఆన్సర్? బికాస్ అనేది ఎందుకు? ఈ బికాస్ అనే వర్డ్ వై అనే క్వశ్చన్ డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తుంది. ఓకేనా? వై హీ వాజ్ ఆబ్సెంట్? బికాస్ హీ వాజ్ సిక్. ఎందుకు అతను ఆబ్సెంట్ అయ్యాడు? ఎందుకంటే అతనికి ఒంట్లో బాగోలేదు. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కదా. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ బికాస్ హియర్. ఓకే, సో 8th వన్ ఆల్సో కంప్లీటెడ్. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్? సో ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ లీవ్ మీ అ కామెంట్ దేర్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, సో కమింగ్ టు 9th వన్, డ్రింక్ యువర్ మిల్క్, యూ విల్ బి స్ట్రాంగ్. సో ఈ టూ సెంటెన్సెస్ ని మనం సో దట్ యూజ్ చేసి జాయిన్ చేయమని చెప్పని అడుగుతున్నారు. డ్రింక్ యువర్ మిల్క్, యూ విల్ బి స్ట్రాంగ్, రైట్? సో ఇక్కడ మనకి ఇచ్చిన కంజంక్షన్ ఏంటి? సో దట్ ని యూజ్ చేయమంటున్నారు. సో లెట్స్ సీ హౌ వీ కెన్ ఫ్రేమ్ దిస్ సెంటెన్స్. సో డ్రింక్ యువర్ మిల్క్ సో దట్ యూ విల్ బి స్ట్రాంగ్. డ్రింక్ యువర్ మిల్క్ సో దట్ యూ విల్ బి స్ట్రాంగ్. ఇక్కడ రూల్ ఏంటన్నా, సో దట్ అనేది ఒక పర్పస్ ని లేదంటే ఒక గోల్ ని మెన్షన్ చేస్తుంది. మిల్క్ తాగడానికి పర్పస్ ఏంటి? జస్ట్ టు స్టే స్ట్రాంగ్. ఓకేనా? నువ్వు బలంగా ఉండాలి అంటే మిల్క్ తాగాలి. ఇట్స్ ఎ పర్పస్. Okay, so we are indicating the purpose. So coming to the 10th one, she likes tea, she likes coffee. ఇక్కడ మనము టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ఇస్తాము, దీన్ని యాజ్ వెల్ యాజ్ తో జాయిన్ చేయమని చెప్పాము. ద కంజంక్షన్ ఇట్ ఈస్ యాజ్ వెల్ యాజ్. లెట్స్ సీ హౌ ద సెంటెన్స్ టర్న్స్. She likes tea as well as coffee. Coming again the sentence, she likes tea as well as coffee. Okay, so as well as అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇన్ ఎడిషన్ టు అంటే టీ మాత్రమే కాదు, దానికి తోడుగా కాఫీ కూడా తాగుతుంది. టీ ఒకటే తాగుతుందా, కాఫీ ఒకటే తాగుతుందా అంటే టీతో పాటుగా ఎడిషన్ విత్ టీ షీఈస్ డ్రింకింగ్ కాఫీ ఆల్సో, రైట్? ఇన్ ఎడిషన్ టు వస్తుంది. ఓకేనా? సో దీనికి మనం యాజ్ వెల్ యాజ్ అని పెడతాం. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? షీ లైక్స్ టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ. ఓకేనా? కమింగ్ టు ద 11th వన్, హీ ఈస్ ఎట్ ద ఆఫీస్, హీ ఈస్ ఎట్ హోమ్. He is at the office, he is at home. ఇక్కడ మనకి కంజంక్షన్ యూజ్ చేయాల్సింది ఏంటి? ఎయిదర్ ఆర్. ఓకేనా? ఎయిదర్ ఆర్ అనే కంజంక్షన్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో లెట్స్ సీ హౌ ద సెంటెన్స్ ఇస్ టర్నింగ్ హియర్. సో he is either at the office or at home. Coming again, he is either at the office or at home. That is the answer. ఇక్కడ ఎయిదర్ ఆర్ ఏం చూపిస్తుంది మనకి? ఏమైనా టూ పాసిబిలిటీస్ లో ఒకటి మాత్రమే ట్రూ ఉంటుంది. ఓకేనా? టూ చాయిసెస్ ఉంటాయి, బట్ దాంట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిదర్ దిస్ ఆర్ దట్, ఏదో ఒకటి మాత్రమే. కాంటెక్స్ట్ లో ఎన్ని ఉంటాయి? కేవలం 2 మాత్రమే ఉంటాయి. రెండిట్లో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ సచ్ కండిషన్స్ వి యూస్ ఎయిదర్ ఆర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పార్ట్, రైట్? అండ్ కమింగ్ టు ద 12th వన్, ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, ద ట్రైన్ లెఫ్ట్. I arrived at the station,
the train left. We need to use after here. After use చేసి try to frame the sentence. ఇక్కడ after ఏం యూజ్ చేస్తుంది, సీక్వెన్స్ ఆఫ్ టైం ని డినోట్ చేస్తుంది, రైట్? సో లెట్స్ ఫ్రేమ్ ద సెంటెన్స్. I arrived at the station after the train left. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను స్టేషన్ కి వచ్చాను. ఓకేనా? కమింగ్ అగైన్ విత్ ద సెంటెన్స్, I arrived at the station after the train left. Okay? And coming to the next one, he does not smoke. He does not drink. ఇక్కడ ఏంటి మనకి neither nor యూజ్ చేయాలి. రూల్ తెలుసు కదా, ఎయిదర్ ఆర్ ఉంటే రెండు ఉన్న కాంటెక్స్ట్ లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. neither ఆర్ ఉంటే రెండు ఉన్న కాంటెక్స్ట్ లో ఏది కాదు అని అర్థం. సో లెట్స్ ఫ్రేమ్ ద సెంటెన్స్. he neither smokes nor drinks. అంటే అతను స్మోక్ చేయడు, అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ కూడా చేయడు. he does not do either అని అర్థం. రెండిట్లో ఏది చేయడు అని అర్థం. ఓకేనా? సో కమింగ్ టు ద 14th one, the move was long. Sorry, the movie was long. The movie was boring. The movie was long. The movie was boring. Not only but also. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? Not only but also యూజ్ చేయాలి. Let's see what will be the answer here. The movie was not only long but also boring. మూవీ చాలా పెద్దదిగా ఉండటమే కాదు, చాలా బోరింగ్ గా ఉందని కూడా అర్థం. ఓకేనా? సో ఎక్స్ట్రా ఎంపసిస్ టు బోత్ నెగటివ్ క్వాలిటీస్. ఇక్కడ బోరింగ్ అనేది నెగటివ్ క్వాలిటీ కింద వస్తుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ మూవీ ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందా? షార్ట్ బిట్స్, వెబ్ సిరీస్ టైప్ లో షార్ట్ బిట్స్ చూస్తాం అలవాటు అయిపోయింది అందరికి, రైట్? సో మూవీ చాలా లాంగ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం బోరింగ్ గా కూడా ఉంది. Here we are emphasizing two negative qualities using not only but also. Understand? Very good. Coming to the 15th one. Finish your homework. You can go out to play. Finish your homework. You can go out to play. దానికి అక్కడ మనకు బ్రాకెట్ లో ఏమి ఇచ్చారు? బిఫోర్ తో యూజ్ చేసి చెప్పమని చెప్పారు. బిఫోర్, యూజింగ్ బిఫోర్ we need to create the sentence here. ఇక్కడ బిఫోర్ ఏమి ఇండికేట్ చేస్తుంది? దానికన్నా ఒక యాక్షన్ జరగడానికన్నా ముందే ఇది ఖచ్చితంగా జరగాలి అని చెప్తుంది. ఓకేనా? మస్ట్ హ్యాపెన్ ఫస్ట్. ద వర్క్ మస్ట్ హ్యాపెన్ ఫస్ట్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ యూ కెన్ గో అవుట్ టు ప్లే. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ యూ కెన్ గో అవుట్ టు ప్లే. దట్ విల్ బి ద ఆన్సర్, రైట్? అండ్ నెక్స్ట్ మూవ్ టు ద 16th one. The box was heavy. I could not lift it. The box was heavy. I could not lift it. What is the conjunction that we are using here? So that. So that. So that అనే కంజంక్షన్ మనకి ఏం యూజ్ చేస్తుంది? దేన్ని ఇండికేట్ చేస్తుంది? రిజల్ట్ ని చూపిస్తుంది. ఓకేనా? రిజల్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చూపిస్తుంది. సో లెట్స్ యూజ్ దిస్ కంజంక్షన్ హియర్. The box is so heavy that I could not lift it. The box was so heavy that I could not lift it. Okay. So ఇక్కడ so that అనేది it is showing the result of the box being extremely heavy. ఆ బాక్స్ అనేది చాలా బరువుగా ఉందని మనకి ఇక్కడ చెప్తుంది ఈ వర్డ్. ఓకే, now coming to the 17th one. It is a beautiful city. I want to visit it again. It is a beautiful city. I want to visit it again. And we need to use here such that. Such that. So let's see the answer. It is such a beautiful city that I want to visit it again. Coming again. It is such a beautiful city that I want to visit it again. So ఇక్కడ such that ఎందుకు యూజ్ చేసాం మనము? బ్యూటిఫుల్ సిటీ అనేది నౌన్ ఫ్రేజ్, అవునా? సో నౌన్ ఫ్రేజ్ టు షో ఎ రిజల్ట్ రిగార్డింగ్ ద నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ ఇక్కడ బ్యూటిఫుల్ సిటీని మళ్ళీ చూడటానికి గల రీజన్ ఏంటి? ఆ సిటీని మళ్ళీ చూడడానికి గల రీజన్ ఏంటి? అదొక అందమైన సిటీ కాబట్టి మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో సచ్ దట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము ఒక రిజల్ట్ చెప్పడం కోసం. ఓకేనా? సో ద ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ దట్ ఐ వాంట్ టు విజిట్ ఇట్ అగైన్. హోప్ యూ అండర్స్టాండ్, రైట్? అండ్ కమింగ్ టు ది 18th one. Walk fast, you will miss the bus. Walk fast, you will miss the bus. ఇక్కడ మనకి ఏం యూజ్ చేయమని చెప్పారు? అదర్వైజ్ యూజ్ చేయమని చెప్పారు. So walk fast, otherwise you will miss the bus. Walk fast, otherwise you will miss the bus. So let's see why we are using otherwise here. So it shows what happens if the first action is not done. ఇప్పుడు
ఫాస్ట్ గా నడవమని చెప్పారు కదా, అది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి? బస్ మిస్ అవడం అనేది సెకండ్ యాక్షన్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్ గా నువ్వు చేయకపోతే సెకండ్ యాక్షన్ ఆటోమేటిక్ గా మిస్ అవుతావని చెప్తున్నావు, రైట్? సో otherwise shows what will happen in the first action if it was not done. That's it. Okay. So coming to the 19th one, he was very small. He could not reach the shelf. He was very small. He could not reach the shelf. So మనం ఏ conjunctions use చేయాలి? To. See here. He was too small to reach the shelf. He was too small to reach the shelf. ఇక్కడ రూల్ ఏంటి? 2 and 2. 2 మీన్స్ మోర్ దాన్ ఇనఫ్. ఏదైతే అవసరమైందో దానికన్నా కూడా ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా? మోర్ దాన్ ఇనఫ్, మేకింగ్ అ సెకండ్ యాక్షన్ ఇంపాసిబుల్, రైట్? అండ్ కమింగ్ టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెయిట్ హియర్ ఐ కమ్ బ్యాక్. Wait here, I come back. So we need to use this conjunction until and we need to join this. Let's see how the sentence is starting out. Wait here until I come back. Wait here until I come back. So until ఏం చూపిస్తుంది మనకి? టైం లిమిట్ అనేది చూపిస్తుంది. నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వచ్చేంత వరకు. దేర్ ఇస్ అ టైం లిమిట్. ఎప్పటి వరకు? వచ్చేంత వరకు. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కంజంక్షన్స్. ఇప్పుడు నేను చెప్పిన 20 కూడా సింపుల్ కంజంక్షన్స్. దెర్ ఇస్ నో మోర్ స్ట్రెస్ దట్ వి నీడ్ టు టేక్. ఓకే, ఇవి చాలా సింపుల్ కంజంక్షన్స్ అనమాట. దీనికన్నా కొంచెం హార్డ్ లెవెల్ ఉంటుంది, అడ్వాన్స్డ్ లెవెల్. సో ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు దట్ పార్ట్, just do subscribe to our YouTube channel and do follow BNC Academy. Keep supporting us. Thank you.